ఈ లైట్లేంటి? సరే, నా ప్రియమైన వందనాకి మీ రెడ్డి బ్రో ఏంటి మెసేజ్ చేద్దాం. హాయ్ వందన. తను ఒకవేళ చెప్పు రెడ్డి బ్రో అంటే ఏం చేయాలి? రెడ్డి బ్రో రెడ్డి బ్రో రెడ్డి బ్రో రెడ్డి బ్రో రెడ్డి బ్రో రెడ్డి బ్రో 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 ఏంటి మరి ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నాను? ముందు 3 సాడ్ సాంగ్స్ వినడం ఆపాలి. ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జీవితం అమ్మో, నీ అమ్మ ఎవ్వడు చూడలేడు కదా. ఇందా తిను. అమ్మా ఏందే, నేనేమన్నా పందానికెళ్ళి కోడినా గింత దిట్టంగా పెట్టి పెంచుతున్నావు? గిప్పుడు కాదే, నువ్వు గిట్ట తల్లివైనాక గప్పుడు తెలుస్తుంది నీకు. తిను. అబ్బా సరేలేవే, బాక్స్ పెట్టినావా? అగో ముంగట్నే ఉంది కదా. ఓకే. ఏ తల్లి కన్నా బిడ్డదో మన చేతిలో చిక్కిపోయింది. ఈడు చూడు, చేసిందే పెద్ద గనకారం, మళ్ళీ గ్రూప్లో పెట్టిండు. అరే చిన్నుగా, నువ్వు ఫస్ట్ ఆడకెళ్ళి వెళ్ళిపోరా. ఎవరైనా చూసిర్రు అనుకో నీ బొక్కలు చూర చూర వేస్తారు. అందరూ ఏంటి సీరియస్గా వింటున్నారు? నా బ్రెయిన్ ఇంకా బ్రో దగ్గర ఆగిపోయింది. వీళ్ళందరికీ నా బాధ ఎలా అర్థమవుతుందిరా బాబు? ఈడేంటి ఇలా అయిపోయాడు? ఏంటి రెడ్డి, ఏమైంది? వందన తన ఫోన్లో నా కాంటాక్ట్ రెడ్డి బ్రోని సేవ్ చేసుకుందిరా. అందులో ఏముందిరా, బ్రదర్ని బ్రో అనే కదా పిలుస్తారు. ఈ టైంలో విజ్ఞాన ప్రదర్శన అవసరం రా నీకు? మరి బ్రో అనడంలో తప్పేముందిరా? రే చెప్పేస్తున్నాను రా, ఐ డోంట్ వాంట్ బి హెర్ బ్రదర్ రా. వరుణ్, తెలుగులో చెప్పరా, కొంచెం ఇంగ్లీష్ అర్థం కాలేదు. అది చెప్పరా. అరే అదేరా చిన్ను, వరుణ్కి వందన అన్న అనడం నచ్చట్లేదంట. దాంట్లో ఏముందిరా, నువ్వు తనకంటే పెద్దగా కనిపిస్తావు కదా ఏజ్లో, పిలవడంలో తప్పేముంది? అరే అసలు నేనేం చెప్తున్నా మీకేం అర్థం అవుతుందిరా? అసలు డిగ్రీ దాకా ఎలా వచ్చారా? నేను తన్ని ట్రై చేస్తున్నా. ఏంటి? Get out. అరే మనం జాయిన్ అయ్యి 1 month కూడా అయితలేదు, నీకు అప్పుడే లవ్ ఎట్లా పుట్టిందిరా? ప్రేమకు పెద్దగా పంచువాలిటీస్ ఉండవరా. అది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో నీకు నాకు ఆఖరికి ఆ పైన దేవుడికి కూడా తెలీదు. ఏం చెప్పినావురా? అరే మేడం రా, ఇక్కడ ఉంటే మింగేసినా ఉన్నా. అరే ఏదో రాసిందిరా, గోడ మీద బల్లి నీ నోట్లో ఉన్న. సరే గాని అరే సోము, నీది దొండకాయనా లేకపోతే కీరానా? ఏమంటున్నావురా, అర్థం కావట్లేదు. అది బుర్రా బూతారా? అరే వరుణ్, అడేమంటున్నాడు? అదేరా, మీది దొండకాయ కూరనా లేకపోతే కీరా కూరనా అడుగుతున్నా. కీరా కూరనా? కీరాతో కూర వండుకుంటారా? నీకేమైందిరా? వందన నన్ను బ్రో అని ఎలా అనుకుంటుందిరా? స్కూల్లో ఉండేటప్పుడు 5 ప్రపోజ్ చేసినా నేను దాకలేదు. అలాంటిది నేను ఫస్ట్ టైం దాన్ని ట్రై చేస్తుంటే నన్ను బ్రో అని ఎలా అనుకుంటుందిరా? అసలు ఏమైందిరా దానికి? అరే తను ఏమనుకుంటుందో నాకు తెలుసు. ఏమనుకుంది? బ్రో ముందు నీ కేర చేస్తాను.
ఏయ్ రా నీ అన్న ఆగండి అన్న. కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు బే? అంటే సార్ దేవుడు కళ్ళు ఇక్కడ పెట్టిండు, వాటిని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా సార్. బలిసిందిరా నీకు. పీకినవుది. ఆయన కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఏంద్రా నీ బల్పు? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు, అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న సారీ అన్న, మీరు వెళ్ళండి అన్న. కుర్చీ మడత పెట్టి మింగాలి. రే ఎందుకురా నీకు? నువ్వు ప్రతిసారి ఎందుకు అనబట్టే ఈ హౌలాలు ఇట్లా ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇంతమందిని చూసిన, చిచి ఇంతమందిని చూసిన. పద. ఈరోజు తనతో మాట్లాడలేకపోయినే, రేపు ఎలా అయినా మాట్లాడాలి. ఒకవేళ తన అన్నయ్య అంటే? ఎందుకురా ఇంతలా ఆలోచిస్తున్నావు? తనే నేను అన్నయ్య అని పిల్లలేదు కదా, జస్ట్ బ్రో అనే కదా పిలిచింది. బ్రో అంటే బావా రావా ఒకసారి అలా అనుకోవచ్చు కదా, తప్పేముంది? సరే తనేమైనా అనుకోని, నాకు తన మీద ఉండే ఫీలింగ్స్ మారిపోవు కదా. నా ట్రైల్స్ నేను చేసుకుంటాను. ఇలానే నవ్వుదాం, ఆడదానికోసం ఏడ్చామంటారు. ఒరేయ్, ఎంత ఆకలైతే మాత్రం తింటప్పుడు మరీ అంతలా చూడాలా? నీకు కావాల్సిన బజ్జగా ఇగో పెడతా పట్టు. నేను ఆల్రెడీ తింటున్నారా? హో, ఎక్కడ తింటావని భయం వేసింది, బజ్జీ మిగిలింది. ఎంత అందంగా ఇడ్లీ తింటుందో. ఈసారి కూడా కండోనేషన్ పడేట్టుగా ఉంది. మన కండోనేషన్ గోల్ ఎప్పుడు ఉండేదే లేరా. కానీ మన ఫ్యాకల్టీ అంతా ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటున్నారంట. ఏం చేద్దామంటావు? ఏంటి ఫ్రెషర్సా? ఏడ్చాడా? లైట్ తీసుకో. ఒరేయ్, తెల్లార్లు ఇదే అంటే కుదరదు ఇక్కడ. అప్పుడప్పుడు జర బోర్డ్ సైడ్ కూడా చూస్తుండ్రా. తర్వాత నాకు చెప్పాల్సింది నువ్వే. నాకు ముందే ఒక్క ముక్క అర్థమై సావదు ఈ మట్టి బుర్రకి. నీకేది అర్థం కాదులే. ఏందే సునీ, క్లాస్ అంతా రైల్వే స్టేషన్ లెక్క గోలగోలు ఉంటే నువ్వేమో చదువుతానే ఉన్నావు? మా నాన్న ఖాళీగా కూర్చోవద్దన్నాడు, అందుకే చదువుకుంటున్నా. చదువుకో తల్లి. రే రే ఒరేయ్, రే ఏంట్రా ఏం చేస్తున్నారు రీడు? నన్ను ఎందుకే అరే ఏంట్రీ పెట్టుకో. అరే రే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా చూడు దేవుడా. రే సార్రా, రే ఎవరా? రేయ్, సారీ. నన్ను ఎందుకు బ్రో అని నీ కాంటాక్ట్లో సేవ్ చేసుకున్నావు? దేవుడా,
పాజిటివ్ అవ్వాలి దేవుడా, పాజిటివ్ అవ్వాలి. ఇచ్చేసే. చిన్ను ఎందుకంటే మా అమ్మ చూస్తే తిడుతుంది కాబట్టి అందరి పేర్లు అలా సేవ్ చేసుకుని ఉన్నా. నీ మొహానికి మచ్చే అందం రా. వీడెవడు డైరెక్ట్ క్లాస్లోకి వచ్చాడు? బ్రో మాకు డిక్షనరీలు ఏమొద్దు బ్రో, ఇవి ఉన్నాయో చదవలేకపోతున్నాం ప్లీజ్. రే సీనియర్ రా, డిక్షనరీలు అమ్ముకునేవాడు కాదు. ఓ అవునా? వీడికి నోట్దూలు ఎక్కువైపోయింది. రే చిన్ను, విక్కీ పిలుస్తున్నాడు రారా. ఎక్స్క్యూజ్ మీ. రే చిన్ను ఏంటి? హీస్ చిన్ను, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. అబ్బో లేడీస్ ఫాలోయింగ్ బాగానే ఉందరా నీకు. సరే చిన్ను సార్ రండి సార్ ప్లీజ్. వస్తున్నా. వెళ్ళండి సార్. ఆయన ఈ మధ్య నీకు నోడుదోలు బాగా పెరిగిపోయిందిరా, కాస్త తగ్గించుకోవాలి, లేదంటే ఎవడో ఒకటి దోలుగడు ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1 minute. స్వామి, ఫ్రెషర్స్ డే ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఫ్రెషర్సా? ఓ గట్టిగానే పరిచయాలు అయినట్టున్నాయే. ఒరే ఇప్పుడు వచ్చే కోపాలని పట్టించుకోకండిరా, ఎందుకంటే ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక డెకేడ్ తర్వాత ఇవన్నీ గుర్తొస్తే మీకు మీకే కామెడీగా అనిపిస్తుంది. ఇంతకు మించి నేను చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే చాలా సినిమాలు వచ్చేసాయి, మీరు చూసేశారు. సో లెట్స్ డిస్పర్స్. ఓకే సార్. సినిమా అంటే పుష్ప2 అనుకోగలవు. అమ్మయ్య తప్పించుకున్నా. ఏడ చూసి సీనియర్గా భలే దొరికేవరా. నేను తప్పించుకున్నట్టు ఈరోజు తప్పించుకోలేవు. పదా పదా. ఎందుకురా ప్రతిసారి కరెక్ట్గా చూసి నన్నే గెలుక్కుంటావు? అన్నా సార్ మీరేమంటారో నాకు నిజంగా అర్థమైతలేదు. ఈ బండి వీడిదా సచ్చింది గొర్రె, నాకేం తెలియదు. స్క్రాచ్ పెట్టింది వీడేనా? వీడే విక్కీ, మనోడు ఒకటి చూశాడంట. అన్నా సార్ నేను కావాలని చేయలేదు, బండి పార్క్ చేస్తుంటే సడన్ గా తగిలింది. కావాలంటే పక్కన నాకు తెలిసిన మెకానిక్ మస్తాన్ బాయ్ ఉన్నాడు, ఓ 100 రూపాయలు ఇస్తే చేసేస్తాడు. 100 రూపాయలు పెయింట్ వేపిస్తారా దానికి? కీసీరా వినికి, బండి ఎలా ఉందో అలా చేసి ఇచ్చేయి. సరే సార్. 100 రూపాయలు పెయింట్ వేపిస్తావా నువ్వు? సార్ ఎంత అవ్వచ్చు బండికి? 3. ఓ 300లేనా? 3000 రా. 3000? తొక్కల బండికి 3000 గట్లా జరిగిందిరా. అయినా అలా స్క్రాచ్ పెట్టావు నువ్వు? నువ్వు ఒక బండి తీసుకొచ్చిన పెట్టు, దాన్ని గుద్ది ఎలా స్క్రాచ్ పెట్టాను చూపిస్తా. అరే పైసలు కావాలి రాబాయ్ అంటే ఏం మాట్లాడతారా? మనల్ని అడుగుతాడేమో పద. అరే మామా, అరే ఫ్రెండ్షిప్ అంటారు గింతేనా రాబాయ్, పైసలు అడగగానే విక్తారు. నా దగ్గర ₹1 కూడా లేదురా, ఉన్నప్పుడు ఇస్తా సరేనా? బాబాయ్ నెక్స్ట్ మనమే. మన దగ్గర ఏముంది? డ్రెస్ ఎక్కడ కొన్నావు మమ్ము? సేమ్ మా ఇంట్లో కట్టని గిట్నే ఉంటది. వందనా నువ్వైనా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇప్పుడు ఏంద్రా నీకోసం నా డిబ్బి వాళ్ళ కొట్టాలనా? నీ డిబ్బి వలగొట్టే లోపు ఆ సీనియర్గా నా డిప్ప వలగొట్టట్టున్నాడు. ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు కదా వందనా. సరేలేరా, మా అమ్మని అడిగిస్తా. మా అమ్మ నేను కూడా వాళ్ళ మమ్మీని అడిగిస్తా. మా అమ్మని అడుగుడేందే ఎడ్డిదానా? లేదురా, తన హెయిర్ మ్యాగీలా ఉంటది. స్టార్ బెస్ట్, ఫీమేల్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్. నీ సోదిగా. ఆహా, రాత్రికి 90 అని వస్తావు కదా, 90 mm రాడ్ దింపుతా నీకు. ఇది సరిపోద్దా? దీనికన్నా కాస్త తలసరుతాయి నేను ఇదొకటి. మసక మసక చీకటిలో మల్లె తోట. సరిగ్గా చెయ్యి.
సునీత మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల చూస్తున్నావేంటి? తెలుసుకో సునీత వెయ్యి వెయ్యి నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఆమె పాట కాడు, మళ్ళీ నా పాట కాడవా? వెళ్ళిపోదామని చూస్తుంది పోరి. కమాన్ కమాన్ Once more. అవునే సునీత ఇక్కడ కనిపించడం లేదు. అవును కదా, సునీత ఇందాక క్లాస్ అయిపోయినాక బయటికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళింది ఇది. సరే నేను వెళ్ళి పై ఫ్లోర్ లో చూస్తా. అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ లో వెతుకుతా. ఇవన్నీ కావాలంటే ఆడు ఆడు సునీత ఆడు. డియాలో డియాలా డియా డియా డియాలా. సునీత ఏం చేస్తున్నావు? వచ్చిందండి వయ్యారి. కమాన్ సుని బేబీ, కమాన్ సుని, నేను కంటిన్యూ చేయి. డియాలో డియాలా డియా డియా. ప్లీజ్ స్టాప్. మీరు చేసే ర్యాగింగ్ మేం గిట్ట ఎంజాయ్ చేసేలేక ఉండాలి. మరీ ఇంత ఇబ్బంది పెట్టకూడదు మ్యామ్. అరే చెప్తుందిరా నీతులు మనకే. ఓకే ఓకే కమాన్ బేబీ కమాన్. టిన్ 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 టిన్. డియాలో డియాలా డియా డియా డియాలా. హాయ్ టు వీడియో. మ్యామ్ వీడియో తీస్తున్నారేంటి? మ్యామ్ మీరు ర్యాగింగ్ చేసినా ఇట్స్ ఫైన్, బట్ వీడియో ఆపండి మ్యామ్ ప్లీజ్. నువ్వు ఆడు పాప. డియాలో డియాలా డియా డియా డియాలా. మ్యామ్ ప్లీజ్ స్టాప్ రికార్డింగ్ మ్యామ్ ప్లీజ్. ఏందే మూసుకొని నువ్వు కూడా వెళ్ళాడు, అర్థమైతుందా? నడు. డియాలో డియాలా టిన్ 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 టిన్. క్యూటీ. నువ్వు బయట దొరకు, నీ పని చెప్తానే. ఆడోళ్ళు గొడవలు భలే సుఖంగా. రే 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 ఆగ్రా రే. రే పో. దారా బుజ్జికొండ కొట్టిరు మామా. ఎరా ఆగలేకపోతున్నావా? వాటర్ ట్యాంకర్ దగ్గర గొడవలు చూడలే? అతిగా గొడవ పడే ఆడోళ్ళ మధ్య ఒక మగాడు దూరి షట్ నలకుండా వచ్చినట్టు చరిత్రలోనే లేదు. సో జస్ట్ వాచ్ అండ్ సీ. అలా కాదని మధ్యలో దూరేవనుకో, జస్ట్ చిల్ అండ్ సీ బ్రో. రేయ్ చిల్లన్నావు కదరా, వాళ్ళందరూ చితకబాదేసుకున్నారు కదరా. నాకేం తెలుసురా, అది చిల్లులు పడినట్టు కొడుతుందని. పద. దీంతో ఒకవేళ నాకు పెళ్ళి అయితే. ఇది కాలేజ్ ఫీ, ఇది సెమిస్టర్ ఫీ. అబ్బా ఎడ్యుకేషనల్ ట్రిప్కి కూడా పే చేయాలి కదా. ఇది నా ఫ్యూచర్ డ్రీమ్ కోసం సేవింగ్స్. ఏంటండి అలా చూస్తున్నారు? మరి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఎటువంటి టెన్షన్ లేకుండా ముందే సేవింగ్స్ చేసి పెట్టుకోవాలి కదా. అదే కాలేజ్ అయిపోయాక, జాబ్లో జాయిన్ అయ్యాక ఓన్ హౌస్ అనేది అందరికీ ఒక డ్రీమ్ కదా.
నేను కూడా అలానే ఆలోచిస్తుంటే అప్పుడే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి తెలిసింది. ప్రైమ్ లొకేషన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అండ్ స్టైలిష్ అపార్ట్మెంట్స్. అంతేకాదండి, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో క్వాలిటీకి గ్యారంటీ కూడా ఉంటుంది. మీ ఫ్యూచర్ సెక్యూర్ చేయడానికి ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.